ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఎపిసోడ్లోకి వెళ్తే పల్లవి రేడియో జాకీలో పనిచేస్తూ ఉంటుంది కదా. అయితే గలగల విత్ కోకిల అనే ప్రోగ్రామ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక అంజీతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది కదా. ఇక అంజీని కన్విన్స్ చేస్తూ ఉంటుంది చావకూడదని చెప్పి. అలాగే వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడుతుంది. ఇలాగ మీ అబ్బాయి అంజీ తను తెలియక కొంచెం అంటే కొన్ని యాప్స్లో బెట్టింగ్ యాప్స్లో పెట్టాడండి. మీరు సేవ్ చేసిన డబ్బులన్నీ అన్నీ పోగొట్టాడు. అయితే తను చనిపోవాలనుకుంటున్నాడు. మీకు తన మొహం చూపించలేక మీరేమంటారు అని పల్లవి అంటూ ఉంటే అప్పుడు అంజని వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటారు, నేనేమంటానమ్మా, డబ్బు కన్నా నాకు నా కొడుకే కదా ముఖ్యం అని చెప్పి అనగానే, చూసావా అంజీ, మీ నాన్నగారు ఎలా ఆలోచిస్తున్నారో, ఆయనకి క్షమాపణ చెప్పి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయనని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుందనమాట పల్లవి. ఇక మీరు మీ నచ్చిన పాట వినండి, మంచి సాంగ్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది పల్లవి షోలో. ఇక ఈ టైమో అంజీ వాళ్ళ ఫాదర్, ఏంట్రా ఇలా బయట వాళ్ళతో చెప్పించాలా ఏంటి అనగానే, అది కాదు నాన్న, చనిపోదాం అనుకున్నాను, చివరి క్షణంలో ఎవరితో ఒకరితో మాట్లాడదాం అనుకుంటే ఆవిడ నన్ను కన్విన్స్ చేసింది చావకుండా, ఆ రకంగా ఇలా అయింది నాన్న, ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పి తను చెప్తూ ఉంటాడు వాళ్ళ నాన్నతోని. మరో తర్వాత ప్రోగ్రాంలో ఇంకొక అమ్మాయి ఫోన్ చేస్తుందన్నమాట పల్లవికి. నాకు పెళ్ళి కావస్తుంది, అంటే రీసెంట్గానే నాకు పెళ్లి చూపులు అయ్యాయి అనగానే, వావ్, అబ్బాయి ఎలా ఉన్నాడు, హైట్, కలర్, ఏం చదువుకున్నాడు, ఏమన్నాడు పెళ్లి చూపుల్లో అనగానే, పెళ్లి చూపులు అంతా బాగానే అయింది, కానీ ఆ అబ్బాయి నాకు కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది, ఎలా ఓకే చేయాలో కూడా అర్థం కావట్లేదు, ఇదేనా ప్రాబ్లం అని చెప్పి చెప్తుందనమాట ఆ అమ్మాయి పల్లవితోని. ఇక ఈ షో అంతా తను ఎఫ్ఎం స్టేషన్లో వింటూనే ఉంటాడు చరణ్ తన ఇంట్లో. అప్పుడు పల్లవి, ఏంటబ్బా ఈరోజు అందరూ ప్రాబ్లమ్స్ అని ఫోన్ చేస్తున్నారు, అయినా నీది పెద్ద ప్రాబ్లమే కాదబ్బా, నేను చెప్తాను చూడు, అబ్బాయి మనకి కరెక్టో కాదో నేను చెప్తాను ఈజీగా. పెళ్లి చూపుల అబ్బాయి నాకు మిమ్మల్ని నేను వరల్డ్ అంతా తిప్పుతానండి, కాలు కింద పెట్టకుండా కందిపోకుండా చూసుకుంటాను, మీరు జాబ్ చేసిన పనే లేదు, మాకు అంత ఆస్తులున్నాయి ఇంత ఆస్తులున్నాయని చెప్పి గొప్పలు చెప్పాడనుకోండి, అలాంటి అబ్బాయిని మీరు సెలెక్ట్ చేయకండి. ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేయాలంటే, నాకు ఇంత జాబ్ వస్తుంది, ఇంత జాబ్లో ఇంత శాలరీ అండి, ఇంత సేవ్ చేశాను నేను, మీరు మీ ఇష్టానికి ఎలా అయినా ఉండొచ్చు ఇంట్లో, మనిద్దరం కలిసి ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఉండాలి అని చెప్పి తన లైఫ్ స్టైలు, ఈ ఇష్టాలేంటి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు, నీ లైఫ్లో నువ్వు ఎలా ఉంటున్నావు అని చెప్పి ఈ విధంగా మాట్లాడి ఇలా అడిగాడు అనుకోండి, ఈ అబ్బాయిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇంతేనండి, అబ్బాయిని సెట్ చేసుకోవడం ఈజీ. పెళ్లి చూపుల్లో మనం రోజులు ఏమీ మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాల్సిన పని అయితే లేదు అని చెప్పి పల్లవి చెప్తుందనమాట. చాలా థ్యాంక్స్ అండి, నన్ను మంచిగా గైడ్ చేశారు అని చెప్పి ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది. ఈ రకంగా మొత్తానికైతే షో కంప్లీట్ అయిపోతుందనమాట. ఇక షో కంప్లీట్ అవగానే ఇటు మొత్తం అంతా కొలీగ్స్ అంతా కూడా క్లాప్స్ కొడతారు. ఫస్ట్ డే అయినా కూడా షోని బాగా హ్యాండిల్ చేసావు, బాగా చేసావు అని చెప్పి అందరూ మెచ్చుకుంటారు. ఇక ఎవరైతే జాబ్ ఇచ్చారో ఆ అమ్మాయి అయితే, ఫస్ట్ డే చాలా బాగా చేసావు, నెక్స్ట్ రేపు కూడా నీకు ఇదే టైంకి టైంకి వచ్చేసేయి అని చెప్పేసి పల్లవిని ఇంటికి పంపించేస్తారు. మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు చరణ్ నిద్ర లేస్తాడనమాట. పర్లేదే, ఆ పల్లవి బెడ్ మీద ఏంగానే కొంచెం నా నడుము నొప్పి సెట్ అయింది ఏమో అనుకుంటాం, కానీ ఈ పల్లవి వల్ల మంచి కూడా బాగానే జరుగుద్ది అనుకో. అబ్బో వద్దులే, మళ్ళీ ఈ బ్రహ్మరాక్షసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి నా గురించి పొగిడారా అని చెప్పి వినిందంటే నన్ను ఎత్తిన ఎక్కి కూర్చుంటుంది. దాంతో ఎంత స్ట్రిక్ట్గా ఉండాలో అంతే దూరంగా పెట్టాలి అని చెప్పి ఇక జాగింగ్కి వెళ్దామని చెప్పి షూస్ వేసుకొని రెడీ అవుతాడనమాట. ఇక పల్లవి రూమ్ వైపు వస్తాడనమాట. ఇదేంటి పల్లవి ఇంకా నిద్రపోతుంది, రోజు ఈ టైంకి పొద్దునే లేచేసి వంట పని అది ఇంటి పని అన్నీ చేసేస్తూ ఉంటుంది, ఏమైంది ఇంకా నిద్రపోతుంది, కొంపతీసి ఒంట్లో ఏమైనా బాగాలేదా అని చెప్పి రూమ్లోకి అడుగు పెడదాం అనుకుంటాడు పల్లవి గదిలోకి, స్టోర్ రూమ్లోకి. వద్దొద్దు, లేదు, దానికి ఏమైతే నాకేంటి, నేను జాగింగ్కి వెళ్తాను అని చెప్పి మళ్ళీ వెనక్కి తగ్గి జాగింగ్కి వెళ్దామని ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటాడు. ఇక ఇంటి బయట ఏమో తనకి పల్లవి కాలు పట్టి కనిపిస్తుంది. ఇదేంటి పల్లవి కాలు పట్టి ఇంటి బయట ఉందేంటి, తను ఇప్పుడు చూస్తే నిద్రపోతుంది అంటే, నైట్ ఎక్కడికి వెళ్ళకు రూమ్లో ఉండు అని చెప్పి ఆల్రెడీ చెప్పినా కూడా తను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిందనమాట. దాన్ని పట్టి బయట ఉందంటే దాన్ని అడుగుతాను అని చెప్పి గబగబా ఇంట్లోకి వస్తాడు. ఇంట్లోకి వచ్చి పల్లవి అని చెప్పి అరుస్తూ ఉంటే ఈ లోపల ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారనమాట. బామ్మ, చంటి, ప్రసాదరావు, ఇటు అక్షిత, భువన, సుమలత, పల్లవి అందరూ వస్తారు. ఈ పట్టి నీదేనా అని చెప్పి చూపిస్తూ ఉంటాడనమాట పల్లవికి. ఏంట్రా పొద్దున్నే పట్టి గోలా అని చెప్పి సుమలత అంటూ ఉంటే, ఒక్క నిమిషం మమ్మీ అని చెప్పి పల్లవికి ఆ పట్టి చూపిస్తూ ఉంటే పల్లవి తన కాలుకి చెక్ చేసుకుంటుంది. అవునండి ఈ పట్టి నాదే అనగానే, పట్టి నీదే, అప్పుడు నువ్వు పొద్దున్నే లేవలేదు, పడుకొనే ఉన్నావు, ఈ పట్టి చూస్తేనేమో
ఎక్కడ దొరికిందండి మీకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "ఆ! ఎక్కడ పడేసుకున్నావు నువ్వు? అంత తెలియకుండా ఉందా? ఇంటి బయట గేట్ దగ్గర, మెయిన్ గేట్ దగ్గర కనిపించింది నాకు. అంటే నువ్వు లేవలేదు పొద్దున. అంటే నైట్ మేము రూమ్‌లో ఉండు అని చెప్పినా కూడా నువ్వు ఎక్కడికో వెళ్ళావు, బయటికి వెళ్ళావు. అందుకే ఈ పట్టి నీది అక్కడ పడింది. అంతేగా" అనగానే, "అయ్యో! లేదండి" అని చెప్పి అంటూ ఉంటే, ఇటు అక్షిత, "నువ్వు బయటికి ఎక్కడికో వెళ్ళావని అర్థమవుతుంది. లేదంటే నీ పట్టి మెయిన్ గేట్ దగ్గర ఎందుకుంటుంది" అని చెప్పి అనగానే, "అసలు నీకు చెప్పాను కదా! ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కదా! తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలని, నువ్వు బయటికి వెళ్ళడానికి సిద్ధపడిక" అని చెప్పి సుమలత అంటూ ఉంటుంది. "అవునవును బయటికి పంపించేయండి" అని చెప్పి భువన అంటూ ఉంటే, అప్పుడు బామ్మగారు, "ఏంటే నువ్వే ఇంటికి గెస్ట్‌వి, మాట్లాడితే ప్రతి దాంట్లో దూరుతావేంటి? నువ్వాగు" అని చెప్పి అంటూ ఉంటుంది భువనని బామ్మ. ఆ తర్వాత చంటి, "ఏంటి బామ్మ ఎందుకు కంగారు పడుతున్నావు" అనగానే, "కంగారే మర్రాయి, ఎందుకంటే పల్లవి నిజంగానే బయటికి వెళ్ళింది" అనగానే, "ఎందుకు వదిన బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి" అని చెప్పి అంటాడు చంటి. "ఎందుకంటే తను ఫీజు కట్టుకోవడం కోసం అని చెప్పి మీ వదిన జాబ్‌లో జాయిన్ అయింది" అనగానే, "ఏంటి జాబా" అని చెప్పి గట్టిగా అరుస్తాడనమాట చంటి. ఇక చంటి కాలు తొక్కుతుంది బామ్మ. ఈ లోపల అక్షిత, "ఏంటి చంటి ఏమైంది" అనగానే, ఏం లేదు" అని చెప్పి చంటి ఆపేస్తాడు. ఇక అప్పుడు సుమలత, "ఏంటే పల్లవి మాట్లాడవేంటి, అడుగుతున్నాడు కదా, పట్టి ఎందుకు బయట ఉంది అని అర్థమవుతుంది, అంటే నువ్వు ఖచ్చితంగా బయటికి వెళ్ళావు, దీన్ని బట్టి అర్థమైపోయింది, నువ్వు తప్పు చేసినట్టే" అని చెప్పి అనగానే, లేదత్తయ్య గారు నేనెక్కడికి బయటికి వెళ్ళలేదు" అని చెప్పి అనగానే, "నువ్వు అబద్ధం చెప్తున్నావో నిజం చెప్తున్నావో నాకు తెలిసిపోతుంది" అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. "ఏరా ఎలా తెలుస్తుంది తను బయటికి వెళ్ళిందో లేదో" అని చెప్పి సుమలత అంటూ ఉంటే, "ఏముంది మమ్మీ, ఇంట్లో మనకి సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా, అందులో చెక్ చేస్తే సరిపోతుంది. ఈ పల్లవి నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో తేలిపోతుంది" అనగానే ఇక పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు ప్రసాదరావు, "ఏంటి సుమా, నీకు ఆల్రెడీ 3-4 డేస్ బ్యాకే చెప్పాను కదా, ఏంటి రికార్డ్ అయ్యేది, సీసీటీవీ పనిచేయట్లేదని 4 రోజుల నుంచి చెప్పాను కదా, రిపేర్ చేసే వాళ్ళు ఇంకా 2-3 రోజులు పడుతుందని చెప్పారు కదా, మర్చిపోయావా" అనగానే, "అవునరా, ఇంట్లో సీసీటీవీ పనిచేయట్లేదు కదా, ఇప్పుడు ఎలా కనిపెట్టడం" అనగానే, "ఈరోజు తప్పించుకుంది మమ్మీ, ప్రతిరోజు తప్పించుకోలేదుగా, ఏదో రోజు దొరుకుతుంది, తప్పులో దొరికిపోతుంది, అప్పుడు చెప్తాం ఈ పల్లవి పని" అని చెప్పి అంటాడు చరణ్. సరే అని చెప్పి సుమలత ఒక డౌట్ అడుగుతుంది. "అవును పల్లవి, రోజు ఈ టైంకల్లా పొద్దున్న లెగుస్తావు కదా, నువ్వు లెగవలేదంటే నైట్ ఎక్కడికో వెళ్ళినట్టే. నువ్వు నైట్ ఎక్కడికో వెళ్ళి లేట్ అయింది కాబట్టి పొద్దున్న లెగవలేదు, అందుకే నీ పట్టి బయటపడిందేమో నా డౌట్గా ఉంది" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటే, "అవును మమ్మీ, కరెక్ట్ పాయింట్ పట్టుకున్నావు" అని చెప్పి చరణ్ కూడా అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బామ్మ, "లేదు, పల్లవి పొద్దున్నే లేచింది, కావాలంటే బయట ముగ్గు చూడండి, ముగ్గు కూడా తనే పొద్దున్నే లేచి వేసింది, ముగ్గు వేసినప్పుడు అప్పుడు అక్కడ ఏమన్నా పట్టి పడి ఉంటుంది అంతే" అని చెప్పి అనగానే, "ఎక్కడేసింది ముగ్గు" అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "అదిగో అక్కడ" అని బామ్మ అంటుంది. ఇక అందరూ వాకిలి వైపు చూస్తారు, ముగ్గు ఉంటుందన్నమాట. "ఈ రోజైతే తప్పించుకున్నావు, తర్వాత తప్పించుకోలేవు కదా, ఏదో రోజు తప్పు చేసినప్పుడు దొరుకుతావు, అప్పుడు చెప్తాను నీ పని" అని చెప్పి ఇక అక్కడి నుంచి చరణ్, అక్షిత, ఇటు సుమలత, భువన వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక పల్లవి, "థ్యాంక్స్ బామ్మగారు, నా కోసం మీరు ముగ్గు వేశారు" అనగానే, "ఈరోజు ఆ ముగ్గే నిన్ను కాపాడింది, నాకు తెలుసు, అంటే రైట్ వచ్చేసరికి నువ్వు లేట్ అయ్యింది కదా, పొద్దున్నే లేవలేకపోతావని నేనే ముగ్గు వేసేసానమ్మా గబగబా, పోన్లే ఆ ముగ్గే నిన్ను కాపాడింది" అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, "ఇందుకీ ఏంటమ్మా జాబ్ అది ఇది అంటున్నారు" అని ప్రసాదరావు అంటూ ఉంటే, "తను పాపం ఫీజు కట్టుకోవాలి కదా, అందుకే జాబ్‌లో జాయిన్ అయిందిరా" అని చెప్పి బామ్మ అంటుంది ప్రసాదరావుతోని. "అదేంటమ్మా, మేము ఉన్నాం కదా కట్టేవాళ్ళం" అనగానే అప్పుడు పల్లవి, "ఆయన కూడా కడతా అన్నారు మావయ్య, కానీ నా కాళ్ళ మీద కష్టపడి నేనే కట్టుకుందాం అనుకుంటున్నాను, అందుకే ఇలా" అని చెప్పి అనగానే, "ఆత్మాభిమానం గల పిల్ల ఏం చేస్తుంది, అందుకే కొంచెం దొరకకుండా ఫీజు కట్టేదాకా ఈ జాబ్ చేసుకుంటుందిలే" అని చెప్పి బామ్మ అంటుంది. అప్పుడు చంటి కూడా అంటాడు, "ఇంత రిస్క్‌తోని ఈ జాబ్ అవసరం అంటావా వదిన, ఎందుకంటే ఇంట్లో నువ్వు ఎప్పుడెప్పుడు తప్పు చేస్తే దొరికితే ఇంట్లో నుంచి పంపించేద్దామా అని చూస్తున్నారు వీళ్ళు, ఇది అవసరం అంటావా, కొంచెం ఆలోచించు వదిన" అనగానే, "ఫీజు కోసం తప్పదు చంటి" అని చెప్పి అంటుంది పల్లవి. అయితే పల్లవి వీళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే చాటుగా అక్షిత, భువన వింటా ఉంటారనమాట. "ఏంటి వీళ్ళు ఏదో చాటుగా మాట్లాడుకుంటున్నారు, మనకేమో వినిపించట్లేదు, వీళ్ళు చాటుగా మాట్లాడుకుంటున్నారంటే ఏదో చేస్తున్నారు" అని చెప్పి భువన అంటూ ఉంటుంది. "ఏం చేసినా మనకి తెలుస్తుందిలే, చూద్దాం తర్వాత, ఇప్పటికైతే మనం దూరంగా ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది మనకు వినిపించలేదు, పద కాలేజ్ టైం అవుతుంది కదా, వెళ్దాం, రెడీ అవుదాం" అని చెప్పి అక్షిత అంటుంది. మరోపక్క చరణ్ ఏమో కాలేజ్ కోసం రెడీ అవుతూ ఉంటాడు. ఇక పల్లవి కూడా కాలేజ్‌కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి అని చెప్పి తన సూట్ కేస్‌లోంచి డ్రెస్ బయట పెట్టుకొని బాత్రూంలోకి వెళ్తుందనమాట, రెడీ అవ్వడానికి, స్నానం చేయడానికి. ఇక పల్లవి స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళిందని గమనించిన అక్షిత, భువన రూమ్‌లోకి వస్తారు. పల్లవి డ్రెస్ తీసుకొని బయట పెట్టుకుంది, ఏదో ఒకటి చేయాలి అనగానే, "ఏం చేస్తాము" అని చెప్పి భువన అంటూ ఉంటే, "ఇదిగో ఇంక్ బాటిల్ ఏదైనా తీసుకొచ్చి దాన్ని డ్రెస్ మీద పడేద్దాము, దాన్ని ఏదో రకంగా కాలేజ్‌లో కొంచెం ఇన్సల్ట్ చేద్దాము" అని చెప్పి అనుకుంటూ ఉంటారు. "సరే పద ఇంక్ బాటిల్ తెచ్చిద్దాము"
అని చెప్పి కిందకి వెళ్ళి ఇంక్ బాటిల్ అది తీసుకొస్తూ ఉంటారు అక్షిత భువన. మరోపక్క రూమ్లో ఇటు చంటి కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇక బ్యాగ్స్ బుక్లో బ్యాగ్ అవి పెడుతూ ఉంటే తనకి బెలూన్ కనిపిస్తుంది. అరే బెలూన్, చాలా రోజులైంది బెలూన్తో ఆడుకొని అని చెప్పి బెలూన్ని బాగా గాలి ఊదుతాడనమాట. ఊదిన తర్వాత ఒక్కసారిగా దాని సౌండ్ పేలుస్తాడనమాట. పినిస్ పెట్టేసి టాప్ అని గట్టి సౌండ్ రావడంతో ఇక ఇటు అక్షిత భువన ఏమో ఇంక్ బాటిల్ తెద్దామని మెల్లగా మెట్లెక్కి పైకి వస్తూ ఉంటారు. ఇటు పల్లవి గది వైపు ఇక ఆ సౌండ్ సడన్గా రావడంతో చేతిలో ఉన్న ఇంక్ బాటిల్ ఒకసారిగా వాళ్ళే ప్రెస్ చేసుకోవడంతో ఇంక్ అంతా ఇటు అక్షిత భువనల మొహం మీద పడిపోతుందనమాట. ఇక అంత సౌండ్ సడన్గా రావడంతో ఇటు సుమలత, చరణ్, పల్లవి, బామ్మ అందరూ గబగబా వస్తారనమాట. ప్రసాదరావు ఏమైంది ఏమైంది అనుకుంటూ, ఏమీ కాలేదు, నేను బెలూన్తో ఆడుకుంటూ ఇలా సౌండ్ చేశాను, నేనే అని చెప్పి చంటి బయటకు వస్తాడు. ఇక అప్పుడు బామ్మ, ఏంటి మీ ఇద్దరు మొహాలు అలా ఉన్నాయి, ఇంకు పడేసుకున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు పల్లవి కూడా గమనించి, అసలు ఇంక్ బాటిల్ మీకేంటి అవసరము అనగానే, అంటే ఏం లేదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు సుమలత అనిపించి, ఓహ్ వీళ్ళు ఈ పల్లవి డ్రెస్ ఖరాబ్ చేయడానికి ఇంక్ బాటిల్ తీసుకెళ్తున్నట్టున్నారు అని చెప్పి వీళ్ళని కొంచెం హెల్ప్ చేద్దామని ఇక సుమలత, ఏముంది ఇంక్ బాటిల్ స్టోర్ రూమ్లో పెడదామని అటువైపు వస్తున్నట్టున్నారు అనగానే, లేదు నా డ్రెస్ ఏమైనా పాడు చేద్దామని నా రూమ్ వైపు వస్తున్నారేమో అనిపిస్తుంది అని పల్లవి అంటుంది. మేమెందుకు అలా చేయాలనుకుంటాము, మాకేం పని లేదా ఏంటి, ఇంక్ బాటిల్ స్టోర్ రూమ్లో పెట్టడానికే మేము వస్తున్నాము. ఈ లోపల చంటి సౌండ్ చేయడంతో భయం వేసి ఇక ఇంకంతా మా మొహం మీద పడింది అంతే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అందరూ కాలేజ్కి వెళ్దామని కాలేజ్కి వెళ్తూ ఉంటారు. ఇక చరణ్ కూడా బయలుదేరదామని తను కార్ తీస్తూ ఉంటాడు. ఇక అప్పుడు పల్లవి గబగబా వచ్చి, ఏమండి నన్ను కూడా తీసుకెళ్ళండి కాలేజ్కి అనగానే, నీ సైకిల్ ఉందిగా, సైకిల్ మీద రానే వెళ్తాను అని చెప్పి చరణ్ పల్లవిని వదిలేసి వెళ్ళిపోతాడు. అయ్యో వాడు వదిలేసి వెళ్ళిపోయాడు ఏంటమ్మా అని చెప్పి బామ్మ ప్రసాదరావు అంటూ ఉంటే, పర్లేదులే బామ్మగారు సైకిల్ మీద వెళ్తాను అని చెప్పి సైకిల్ తీస్తుంది. కానీ సైకిల్ ఏమో పంచర్ ఉంటుందన్నమాట. ఇక అప్పుడు ప్రసాదరావు, ఏముందమ్మా ఇదిగో స్కూటీ ఉంది కదా, తీసుకో స్కూటీ మీద వెళ్ళు కాలేజ్కి అని చెప్పి స్కూటీ కీస్ ఇస్తారనమాట ప్రసాదరావు. థ్యాంక్స్ మావయ్య అని చెప్పి పల్లవి స్కూటీతోని బయలుదేరుతుందనమాట కాలేజ్కి. ఇక కాలేజ్లో చరణ్ ఏమో తన కార్ పార్క్ చేస్తూ ఉంటాడు. తన కార్ పక్కనే పల్లవి కూడా స్కూటీ పార్క్ చేస్తుంది. ఏంటి నీ స్కూటీ నా కార్ పక్కనే పార్క్ చేసావు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అంటే ఇంట్లో ఈ 2 వెహికల్స్ పక్కనే పార్క్ అయి ఉంటాయి కదా, అందుకే కాలేజ్లో కూడా పాపం పక్కనే ఉండాలనుకున్నాయేమో అని చెప్పి అనగానే, ఏంటి నువ్వు నీ పిచ్చి మాటలు, అంటే కెమిస్ట్రీ అండి, ఇది కెమిస్ట్రీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి నీ పిచ్చి కెమిస్ట్రీ, నీ మాటలు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. ఇది ఓల్డ్ డైలాగ్ అండి అని చెప్పి అంటుంది. మరి న్యూ డైలాగ్ ఏంటి, న్యూ డైలాగ్ లేదు పాత డైలాగ్, నేను కూడా మీ ఇలాగే పాత డైలాగ్ చెప్తాను, ఐ లవ్ యూ అండి అని చెప్పి అంటుంది పల్లవి. పిచ్చిగా ఉందా మాట్లాడితే ఐ లవ్ యూ అంటావేంటి, నాకు ఈ డైలాగ్ అంటేనే ఇష్టం ఉండదు అని చెప్పి అంటాడు చరణ్. సోషల్ మీడియాలో ఐ లవ్ యూ అంటే నాకు ఇష్టం ఉండదని చెప్పి చెప్పండి, ప్రేమికులు ప్రేమించుకునే వాళ్ళు మీ మీద ఎలా ఎగపడతారో తెలుసుకోండి అని చెప్పి పల్లవి అలా ఆట పెట్టిస్తూ ఉంటుందన్నమాట చరణ్ని. సో ఇంతే అండి వాటి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.